మా బాక్సులు బద్దలైనా పర్వాలేదు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మీ బొమ్మలు మాత్రం బొక్క బోర్లా పడాలి. దానివల్ల మీకు ఒరిగేదేమిటి? సినిమా పరిశ్రమ మీకు చేసిన అన్యాయం ఏమిటి? మాకు ఒరిగేదే ఉంది, పైశాచిక ఆనందం. సినిమా పరిశ్రమ ఏమీ చేయలేదు. మీ తమ్ముడు పవను, ఆ బాలయ్య, నువ్వు మా జలగన్నను ఏడిపించారు. అందుకు ప్రతిఫలంగా మీ అందరి సినిమాలు పోవాలి. మా సినిమాలో మీరు ఎవ్వరు ఊహించని కంటెంట్ ఉంది. సంక్రాంతికి మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా రికార్డులు బద్దల కొడుతుంది మా వరప్రసాద్. కాస్కోడి. ఒకవేళ సినిమా బాగున్నా పైరసీ రూపంలో అది బయటకు వచ్చేస్తుంది, ప్రజలందరికీ ఫ్రీగా చేరువైపోతుంది. అప్పుడు మీకు కలెక్షన్లు తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా సినిమా టాకు మారిపోతుంది. ఇక ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, నీ చిన్న మెగలు చితికినట్లుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మీ అందరి జంక్షన్లు జావ్ అయిపోతాయి. నాతో పెట్టుకోకడి. పెట్టుకుంటాం. మా సైకోరెడ్డి కళ్ళల్లో ఆనందం చూసే వరకు మేము నిద్రపోం. మా వాళ్ళు ఇప్పటికే ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక మీ పని అయిపోయినట్లే. మీలాంటి పేటిఎం కుక్కలు ఎంత మొరిగినా మేము లెక్కే చేయం. ముందు మీ బూత్ బ్యాచ్ సగది చూసుకోండి. ఒకసారి బొక్కలోకి వెళితే ముసలి రూపంతోనే బయటకు వస్తారు మీ గంజాయి బ్యాచ్ మొత్తం. రాసి పెట్టుకోవయా సుకన్య వదలా. సజ్జడా సుకన్య.